బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండావతవు కొడుకో నైజాము సర్కరోడా నాజిలా మించినవురో నైజాము సర్కరోడా జాగీరుదారులంతా జామీనుదారులంతా నీ అండా జరిరి కొడుకో నైజాము సర్కరోడా చుట్టుముట్టు సూర్యపేట ఇంట నడుమ నల్లగుండ నీ ఉండేదైదరాబాదు అని పక్కన గోలుకొండ గోలుకొండ కిలా కింద గోలుకొండ కిలా కింద గోలుకొండ కిలా కింద నీ గోరి గర్తము కొడుకో నైజాము సర్కరోడ నీ గోరి గర్తము కొడుకో నైజాము సర్కరోడ పల్లెటూరి పిల్లగాడ పసులగా సేమునగాడ పల్లెటూరి పిల్లగాడ పసులగా సేమునగాడ పాలు మరచి ఎందో ఓ పాల బుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో చాలి చాలని చింపులంగి చల్లగాలికి సగము ఖాళీ చాలి చాలని చింపులంగి చల్లగాలికి సగము ఖాళీ బోనె చింపు పొప్పెర పెట్టావా ఓ పాల బుగ్గల జీతగాడ దానికి చిల్లులెన్నో లెక్క పెట్టేవా తాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు తాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు బాటతో పని లేకుంటయిందా ఓ పాల బుగ్గల జీతగాడ చేతి కర్రె తోడైపోయిందా గుంపు తరలే వంపులోకి కూరుచున్నవు గుండు మీద గుంపు తరలే వంపులోకి కూరుచున్నవు గుండు మీద దొడ్డికే నీవు దొరవైపోయావా పాట తెలంగాణ ప్రాంతంలోనే ఎందుకు సజీవంగా ఉంది తెలంగాణ పాటల్లోనే ఈ రూపానికి పాటకు సంబంధించిన జీవశక్తి ఉందంటే స్వరూపమే భిన్నమైంది ఇది ప్రాథమికంగానే దీన్ని మౌలికంగానే ఇది కొండలు గుట్టలు వాలులు వంపులు డొంకలు ఎత్తైన తోపు ఎత్తైన పర్వతాలు బావులు ఇట్లా ఒక ఇది వాతావరణంలోనే నీకు కోస్తా ప్రాంతంలో ఎక్కడ 1/2 ఎకరం జాగా బీడు గడ్డి ఉన్నది ఉండదు విపరీతమైన నీటి పారుదల సౌకర్యం వల్ల గోదావరి జిల్లాలో ఎక్కడ కూడా మైదాన ప్రాంతాలను సాగు చేసి ప్రకృతి పైన మరింత దాడేసి ప్రకృతిని ఒక రకంగా హింసించి లాభాల కోసం విపరీతమైన వాణిజ్య పంటల్లో లేకుంటే లాభ ప్రాధాన్యతగా ఏర్పడ్డ జీవన విధానం అది ఇక్కడ మనగడ కోసం ఆహారం కోసం ఆహార పంటలు పరిమితమైన వనరులతోని పరిమిత ప్రశాంత సహజ జీవన విధానం అని ఏదైతే ఉందో దాన్ని గ్రామీణ నేపథ్యంలో జీవితం తెలంగాణలో ఇప్పటికీ గ్లోబలైజ్ నేపథ్యంలో కూడా దాని ఛాయలు కనపడతాయి ప్రధానంగా దానివల్ల ఏంటంటే సహజంగా ప్రకృతి దగ్గర ఉన్న వాళ్ళు పాటను కాపాడుకుంటారు ఉత్పత్తి విధానం పునాది అవుతుంది ఉత్పత్తి విధానమే ఉపరితలాంశమైన సంస్కృతిని నిర్ణయిస్తుందని మనం అంగీకరించినట్టయితే ఉపరితలాంశంలో ఉన్న కళల్లో భాగంగా పాట అవుతుందో భాష పాట అవుతుందో ఈ పాట ప్రధానంగా ఉత్పత్తి దగ్గర ఉన్నది నాట్లేసేటప్పుడు పాట కోతలు కోసేప్పుడు పాట సాకలి బట్టలు ఉతికే పాట కుమ్మరి ఆము తిప్పినప్పుడు పాట కమ్మరి పనిచేసేటప్పుడు పాట
ఎరువు కొట్టేప్పుడు పాట, కుప్పేసినప్పుడు పాట, ప్రతి పనికి సంబంధించిన పాట ఉన్నది. ఈ జీవితం అనేది శ్రమజీవుల నుంచి వచ్చింది. ఈ శ్రమతో ఉన్న సాంప్రదాయకమైన వ్యవసాయ సమాజాలకు ఉన్న గ్రామీణ నేపథ్యం అవుతుందో ఇప్పటికీ తెలంగాణలో దాని విస్తారంగా ఉన్నది. అందుకని పాట ఇప్పుడు బతికింది, ఒక కారణం. రెండో అంశం ఏంటంటే జీవితం ఉద్యమాల నేపథ్యం అవుతుందో నిజాము నవాబు 400 శతాబ్దాలు అంతకంటే ముందు కుషుబ్దాలో ఎవరైనా కానీ ఈ మొఘలు ఈ ఇస్లాం పెత్తనం, ఇస్లాం అనే మతం కాదు ఇక్కడ, ఈ ముస్లిం రాజ్య పెత్తనానికి వ్యతిరేకంగా, అంటే ముస్లింలు అంటే రూలర్స్, ముస్లిం ప్రజలు కాదు, వీళ్ళ పెత్తనానికి వ్యతిరేకంగా ఇక్కడున్న ప్రజలు ఏంటంటే విపరీతంగా భక్తి సాహిత్యాన్ని సృష్టించుకున్నారు. ఎప్పుడైనా సాహిత్యం అనేది అన్నమాచార్యుడు, త్యాగరాజస్వామి కానీ నీకు ఎవరిని తీసుకున్నా రాజులకు వ్యతిరేకంగా ఉంటుంది సాహిత్యం. రాజస్థాన్లో ఆశ్రయించదు, భగవంతుల దగ్గర ఉంటుంది లేదా ప్రజలకు దగ్గర ఉంటుంది, రెండు దూరం ఉన్నాయి. ఇట్లా ఈ ఆధిపత్యం ఉన్న ఏ రూలర్స్ ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా తమలోని బాధను వ్యక్తీకరించుకుని దైవాన్ని ఆశ్రయించుకొని తమ భాషను కాపాడు. అందుకనే తెలంగాణ ప్రాంతంలో రాకమచ్చల వెంకటదాస్ కానీ, వేపూరు హనుమదాస్ కానీ, అనేక మంది నీకు కొడవగట్టు కానీ, చాలా మెదక్ జిల్లాలో బాగా చెరువుల బాగా కానీ, వేములవాడ భీమక ఇట్లాంటి వాళ్ళందరూ కూడా విపరీతంగా సాహిత్యాన్ని సృష్టించారు కీర్తనల ద్వారా, తత్వాల ద్వారా. ఇదే పరిస్థితి కొనసాగింపుగా ఉండి ఇక్కడ నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ నాయకత్వంలోనో లేకుంటే భాషా పరిరక్షణ ఉద్యమాల ప్రాంతంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో, ఆర్మీ స్ట్రగుల్ కాలంలో ప్రజలు పోరాటానికి పాట ఆలంబనంగా మారింది. ఇట్లా ఒక పోరాటం, తెలంగాణ పోరాటం అన్నారు. తర్వాత ఈ భూస్వామ్య పీడన ఏదైతుందో, ఎప్పుడైతే పీడన అణచివేతకుంటుందో అక్కడ ప్రజలు తమ బాధను వ్యక్తీకరించడానికి కోసం ఒక సాహిత్య రూపాన్ని వాళ్ళు వ్యక్తీకరించడం కోసం ఒక సాధనంగా తమ ఆవేదన వ్యక్తిని పాటలు ఎంచుకున్నారు. అంతకంటే ప్రమాదకరమైన ప్రపంచీకరణ వల్ల అయితే తెలంగాణ పల్లెలు తమ సహజ స్వరూపాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. బలవంతంగానో లేక వ్యామోహంలో రుద్దబడిన తమకు తాము భ్రమించి వేసుకున్న వ్యవసాయ పత్తుల వల్ల ఆ పల్లె తన రూపాన్ని కోల్పోతున్నది. వ్యాపార వాణిజ్య వంగడాల కెమికల్స్ రసాయన దాటికి తన తెలంగాణ పల్లె యొక్క సహజ స్వరూపం ఆహార ధాన్యాలు లేకుంటే సాంప్రదాయమైన పంటల యొక్క పద్ధతి అవుతుంది. ఒక 20 సంవత్సరాల క్రితం లేదా 10 సంవత్సరాల క్రితం తెలంగాణ పల్లె దాని చుట్టూన్న పరిసరాల యొక్క సహజత్వం
తెలుగు సాహిత్యంలో దాశరథి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొంది కనిపిస్తాడు. మామూలు కవులకి దాశరథికి ఒక గొప్ప భేదం ఉంది. ఒక ప్రతిభావంతుడైన కవి అవ్వడమే కాదు, దాశరథి ఏది నమ్మిండు, దేన్ని ప్రచారం చేసిండో తన కవిత్వం ద్వారా దాన్ని ఆచరించి చూపించినటువంటి ఒక గొప్ప కవి అనేటువంటి ఒక మానవతా స్ఫూర్తి కలిగినటువంటి కవి దాశరథి. అందుకే ఆయన కవిత్వం నిండా తెలంగాణ ప్రజలు చేసినటువంటి ఒక యుద్ధానికి సంబంధించినటువంటి నినాదాలు ఆయన కవిత్వం నిండా కనిపిస్తాయి. తెలంగాణ ఆ చారిత్రక ఔన్నత్యాన్ని కీర్తించిండు దాశరథి. తెలంగాణ ఒక అద్భుతమైనటువంటి చరిత్ర కలిగి ఉంది. కథనాల శత్రువుల కుత్తుకల బలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ వీరులకు కాణాచిరా అబలయని దేశమును కబళింప తలపడిన పరరాజులకు స్త్రీల బలశక్తినే చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. ఇటువంటి తెలంగాణ తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ నన్ను గన్న నా తల్లి నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ నన్ను గన్న నా తల్లి నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ నా తెలంగాణ నా తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ. తెలంగాణ బాదంతా పాటే, ఇక్కడ పాటల నిండా కన్నీరే. సారెడు నీళ్ళ కొరకు కోసెడు దూరం నడిచి కడివెడు నీళ్ళ కొరకు కన్నీరు ధార పోసి తాగు సాగు నీరు లేక తల్లడిల్లె తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ నన్ను గన్న నా తల్లి నా తెలంగాణ తైదంబలి తైద రొట్టె కారం గటుకే కూడు ఉలంగి అర్ధాకలి గొంగడి బొంతే తోడు జీవనదులు తెలంగాణ తల్లి ఒడిలో ప్రవహిస్తుంటాయి. ఉత్తరాన గోదావరి నిరంతరం ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం అనే కాకుండా పొంగినప్పుడల్లా ఊళ్ళను ముంచుతూ ప్రవహిస్తుంది. కానీ పక్కనే ఉన్న తెలంగాణ పొలాల బీళ్లు నోళ్లు తెరిచుంటాయి. దక్షిణాన ఉన్న కృష్ణవేణి ఉరకలతో పరుగులతో పరుగులెత్తున్న పాలమూరు ఎడారిని తలపిస్తుంటుంది. ఆగస్టు మాసంలో సాగరి డాం ఎత్తి దుంకుతుంటుంది. తెలుగు గంగకు ఉత్తపుణ్యానికి నీళ్లు తరలిపోతుంటాయి. పలుగురాళ్ళు దేరి పాలమూరు ఏడుస్తుంది. కరువు ప్రకృతి సృష్టించిన కరువునైతే అర్థం చేసుకోవచ్చు. పాలకులు వివక్షతో తెలంగాణ పట్ల వివక్ష